అధికార టీఆర్ఎస్ నేతలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ టీడీపీ నేతలతోనూ నయీంకు దగ్గర సంబంధాలు ఉన్నట్టు భూదందాలు చేసినట్టు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలపైన తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజు సభలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా నయీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ రోజు ఎలా ఉండబోతుందంటారు పరిస్థితి? కళ్యాణ్, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మరి కొద్దిసేపట్లో బిగిన్ కాబోతున్నాయి. ఈ రోజు సభను నయీం ఇష్యూ హల్చల్ చేయబోతా ఉంది. ఈ అంశం ఈ రోజు చర్చకు రాబోతోంది. నయీం హత్య జరిగేటప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలకు అధికార పక్షానికి మధ్య పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మీరు నయీంతో దోస్తీ కట్టారు, మీరు నయీంతో తిరిగారంటూ ఆరోపణలు చేసుకున్నారు. ఈ రోజు రెండు పక్షాలు అంటే ప్రతిపక్షము అటు అధికార పక్షం కూడా ఈ అంశం మీద ఏమి మాట్లాడతాయి, ఎవరెవరిని దోషులుగా నిగ్గు తీరుస్తాయి, ఎవరి మీద ఆరోపణలు చేస్తాయి, ఎలాంటి ఆరోపణలు చేస్తాయని కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ అంశం మీద చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా ఏం చెప్పబోతున్నారనే విషయం గురించి మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మనతో ఉన్నారు. నయీం ఇష్యూను టీఆర్ఎస్ ఎలా చూస్తుందో చూద్దాం. సార్ చెప్పండి, నయీం ఇష్యూ రాబోతా ఉంది. ప్రధానంగా మీరు చూసుకుంటే మొత్తంగా టీఆర్ఎస్ ఎక్కువ నయీంతో అంటగాగింది. టీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా నయీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చినాయి. ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మాటలు చెప్పకండి, పొడియంలోకి రాకండి, చర్చ చేయండి. చర్చ చేస్తే బయటకు వస్తుంది కదా. అసలు నయీం అనే వ్యక్తిని నయీం అనే వ్యక్తిని పెంచి పోసింది కాంగ్రెస్ పార్టీ. దాని కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ గత పాలకులు. మేమేమంటామంటే ప్రజా సంక్షేమం అభివృద్ధే కాదు, నేర నిరోధకంలో కూడా నంబర్ 1లో ఉన్నాం. గతంలో మీరు పెంచి పోసిన నేర చరిత్ర గల వ్యక్తులను పట్టుకున్నాం, వాళ్ళని బట్టబయలు చేశాం. వారితో పాటు గతంలో దొంగ పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండే అంటే దొంగ రాకెట్లో పోతే పోలీస్ సైకిల్ మీద పోయేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసును రాకెట్లో పంపిస్తా ఉన్నాం, దొంగ సైకిల్ మీద పోయే విధంగా చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే చట్ట ప్రకారంగా ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్ష. అంటే ఇప్పటి వరకు మీరు చెప్తా ఉన్నారు చట్టపరంగా చర్య తీసుకుంటామని. చూస్తే కొంతమంది నయీం అనుచరులు మినహా నయీంకి మద్దతు ఇచ్చిన నాయకుల పేర్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు. అక్కడే ప్రభుత్వం మీద అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఉన్నది, ఆల్రెడీ దానికి ఒక అధికారులు ఉన్నారు. అది మన పరిధిలోని అంశం కాదు, మేము మాట్లాడవలసింది కాదు. పోలీస్ వ్యవస్థ ఆల్రెడీ చాలా ప్రస్ఫుటంగా పనిచేస్తూ ఉన్నది. నయీం లేకుండా చేశారు ఆల్రెడీ. నయీం యొక్క వర్గం కూడా వారు చేస్తున్న చర్యలను అరికట్టడానికి ఎక్కడ కూడా అట్లాంటి సంఘటనలు జరిగినాయి లేవు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ప్రజా సంక్షేమంపై అభివృద్ధితో పాటు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై కూడా షార్ట్ డిస్కషన్ ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళకి సంబంధించి ఎన్టీవీ ద్వారా ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అట్లాంటివి ఏమైనా ఉంటే ఇలా అసెంబ్లీలో చర్చకు రండి, మాట్లాడండి. ఖచ్చితంగా అది మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా వారిని జైల్లో పెడతాం. అంటే మీ పార్టీ పొరపాట్లు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? 100%. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతిపక్షాలు పాలకపక్షం లేదు. నేర చరిత్ర విషయంలో ఎవరున్నా కానీ అందరూ శిక్షార్హులే. ఖచ్చితంగా వాళ్ళ చట్టం తన పని తను చేసుకోపోతుంది, చట్టం వాళ్ళని జైలులో తీసుకుపోతుంది. నయీం ఎంతమందిని ఇప్పటికే సెక్షన్లలో కేసులలో పెట్టి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేర చరిత్ర లేకుండానే చేయడం ఈ ప్రభుత్వం యొక్క ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపించేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి విషయంలో బయటపడతా ఉంది. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అన్నారు, అంత డబ్బులు అన్నారు, ఇంత డబ్బులు అన్నారు, అన్ని అక్రమాలు అన్నారు. వాటికి సంబంధించి ఇంతవరకు కూడా సిట్టు ఏమీ తేల్చలేదంటే దీన్ని కూడా మసిపూసి మారేడికాయ చేయబోతా ఉన్నారు అనేది వాళ్ళ ఆరోపణ. A1 to A6 వరకు పేర్లు నమోదైనాయి, కేసులు కూడా నమోదైపోయినాయి. ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళందరి డాటా వస్తుంది, అది తొందరలోనే వాళ్ళందరూ ఖచ్చితంగా జైలు పాలవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ అధికార పక్షం ఈ విషయం మీద ప్రతిపక్షాల మీద దుమ్మెత్తడానికి దండెత్తడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. ఇప్పుడే వీళ్ళు అసెంబ్లీ బయట, ఇక అసెంబ్లీ లోపల కూడా ఇదే విషయం మీద గట్టిగా మేము ధీటుగా సమాధానం చెప్తామని చెప్తున్నారు. ఇక ఈ రోజు అజెండాలో చూస్తే ప్రశ్నోత్తరాలు 10 గంటల సభ ప్రారంభంగానే ప్రశ్నోత్తరాలు ఉంటాయి. దీంట్లో ఆర్థిక లోటు, రెవెన్యూ లోటుకు సంబంధించి, అలాగే నిమ్స్లో నిధుల దుర్వినియోగము, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి 2 ప్రశ్నలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో మధ్యధరా నీటి ప్రాజెక్టులు, అలాగే రైతుల కోసం గోదాముల నిర్మాణం, కమిషనరేట్లు, కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లకు సంబంధించి కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నలు వేశారు. దీని మీద కూడా చర్చ జరగబోతా ఉంది. అలాగే చేపల పెంపకం కోసం, చేపల చెరువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద, అలాగే అతిపెద్ద డైరీగా విజయ డైరీ ఆవిర్భవించింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహాలను ఇవ్వబోతున్నారు అనే అంశం గురించి ఈరోజు ప్రశ్నోత్తరాలు రాబోతున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ఇటీవల మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పిస్తారు. అలాగే ఇటీవల మరణించిన 5 మాజీ తెలంగాణ శాసనసభ్యులకు కూడా
సభ నివాళులర్పించబోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత 12 గంటల ప్రాంతంలో నయీం వ్యవహారం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఒక వాయిదా తీర్మానాలు చూసుకుంటే బీజేపీ రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కేసింది. ఒకే విడత ఒకేసారి నిధులు మాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ అంశాన్ని పూర్తి చేయలేకపోయారు. దీనివల్ల రైతులు అప్పులో కూరుకుపోతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ఈరోజు మిగతా అంశాలన్నీ వాయిదా వేసి ఈ అంశాన్ని చర్చకు చేపట్టాలని వాయిదా తీర్మానం వచ్చింది. ఇక టీడీపీ చూస్తే కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, అలాగే టైం స్కేల్ మీద పనిచేస్తున్న కార్మికులు రెగ్యులైజ్ చేయాలనేది వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ అయితే ఎటువంటి వాయిదా తీర్మానం వేయలేదు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈరోజు వ్యవహరించింది. మొన్న వాయిదా తీర్మానం ఇచ్చి దానికోసం పట్టుబట్టి సస్పెండ్ అయిన నేపథ్యంలో ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చి దాని మీద చర్చ అడిగితే మళ్ళీ సస్పెండ్ చేస్తే నయీం చర్చలో పాల్గొనే అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు ఆ వాయిదా తీర్మానానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కళ్యాణ్.